మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా 15 నిమిషాల్లో ఈ ఇన్స్టెంట్ దోసలు చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్‌కి కూడా చాలా మంచిది. నేను ఇది గోధుమ రవ్వతో చేస్తున్నానండి. ఇక్కడ నేను వంట సోడా కూడా ఏమీ వేయట్లేదు. చాలా సాఫ్ట్‌గా చాలా బాగుంటాయి. మరి ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 1 కప్పు గోధుమ రవ్వను తీసుకోండి. అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు, అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 15 నిమిషాలు దీన్ని నాననివ్వండి. 15 నిమిషాల తర్వాత చూడండి, ఇది కొంచెం గట్టిగా అయింది చూడండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా లూజ్గా ఉండాలి. నేను వాటర్ ఏమీ వేయలేదండి. మీకు కనుక గట్టిగా అయిందనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఈ విధంగా దోశలాగా పల్చగానే వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ ఈ విధంగా కాల్చుకున్నారంటే మన ఇన్స్టెంట్ దోశలు రెడీ అయిపోయినాయి.